దళిత మంత్రిపై జులుం మీడియా వింటుందన్న సంగతిని కూడా మర్చిపోయిండు, నోరు జారిండు. క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ పార్టీ మరి ఆయన చర్యలు తీసుకుంటుందా లేదా అని చూడాలి. ఆర్టీసీ టెండర్లో జరుగుతున్న దోపిడీ కారకులు ఎవరు? ఇవాళ ఆర్టీసీ టెండర్లో జరుగుతున్నటువంటి ఆ అన్యాయం జరుగుతున్నది, ఆర్టీసీలో ఉన్నటువంటి దోపిడీకి కారకులు ఎవరంటే ఈ మంత్రి గారే. ఆర్టీసీలో ఉన్నటువంటి దోపిడీకి ప్రధాన కారకుడు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు. రానున్న ఎన్నికలు మీ భరతం పడతాం, తస్మాత్ జాగ్రత్త. మంత్రి పొన్నం తక్షణమే క్షమాపణ చెప్పాలి. మాదిగ మేధావులు డిమాండ్ చేస్తున్నారు. నువ్వు ఎట్లయినా చెప్పినా చెప్పకపోయినా మాదిగ మేధావులు అయితే నిన్ను వదిలిపెట్టరు. ఇలా మంత్రి గారు అంటే ఆయనే ఒక గొప్ప మనసు ఉన్నది కాబట్టి వదిలేస్తున్నా, కానీ మాదిగలు ఎట్టి పరిస్థితుల్లో వదిలేసేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. మంత్రి మాటలు ఎన్నో వివాదాలకు దారితీస్తున్నాయి. అహంకారం మాటల్ని సమర్థించుకుంటున్నారు. సిగ్గు లేదా అన్నటువంటి నేపథ్యం ఉంది. మాదిగల అగ్రహానికి గురికాక ముందే నువ్వు క్షమాపణ చెప్పు, బహిరంగంగా క్షమాపణ చెప్పు. మీడియా పరంగా చెప్తావా, ట్విట్టర్ చేస్తావా, సోషల్ మీడియా ప్రకారంగా చెప్పుకుంటావా, ఏదైతే నువ్వు చెప్తావో తొందర చెప్పేసే. లేదంటే రాబోయే ఎన్నికలో నీకు తగిన గుణపాఠం చెప్తారు మంత్రి పొన్నం ప్రభాకర్ కుమార్ అని అటువంటి నేపథ్యం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అహంకారపు మాటలు తీరని వివాద స్పందనకి దారితీశాయని డాక్టర్ బరిగల శివ హెచ్చరించారు. మంత్రి హోదాలో ఉండి పత్రికా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ను నోటికొచ్చిన తిట్టడం యావత్ మాదిగ జాతిని కించపరిచేలా ఉందని నిలదీశారు. రాష్ట్ర మంత్రిగా కొనసాగుతూ సహచర మంత్రి పట్ల దురుసుగా అహంకారపూరితంగా మాట్లాడడం పట్ల తెలంగాణ వాదులు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ టీముకు కళ్ళు కనిపించట్లేవా, చెవులు వినిపించట్లేదా అంటూ గుర్తు చేశారు. వానికి టైం అంటే ఏం తెలుసు, జీవితం అంటే ఏం తెలుసు, వాడు దున్నపోతూ వానికి ఏం తెలియదు అంటూ సహచర మంత్రిపై దురహంకారంతో మాట్లాడడం మంత్రి పొన్నం దిగదానికి గుర్తుగా భావించారు. మంత్రి హోదాలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సదరు మంత్రి పైన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే చాలామంది కూడా తీవ్రంగా కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇంకో చూడండి ఏమన్నాడో. నాయకుని కాంగ్రెస్ పార్టీ వెనుకేసుకు రావడం విచిత్రంగా ఉందన్నారు. బీసీ రిజర్వేషన్ల కేసులో తీవ్రమైన అన్యాయం జరగడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించిన కమిటీనే కారణమని నిలదీశారు. 2011 బీసీ జనాభా జాబితాను 2021-24 జతపరిచిన మహామేధావి బీసీ నేతగా చెప్పుకొని మంత్రి పదవిలో కొనసాగడం సిగ్గుచేటుగా భావించన్నారు. వివాదాస్పందాల కేర పట్రస్గా తయారవుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, మంత్రులు, నాయకులు ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి లేకని ఇలాంటి దిగజారుడు పనులకు పూనుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. మంత్రి హోదాలో ఉండి సహచర మంత్రికి ఇచ్చే గౌరవం ఇదేనంటూ ప్రజాస్వామ్యవాదులు మంత్రి పొన్నం ప్రభాకర్ పై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గౌడ కులస్తులంటే ఎనలేని ప్రేమానురాగాలతో కలిసిమెలిసి ఉండే మాదిగ కులాన్ని, మాదిగ మంత్రిని, మాదిగ కులస్తులను కించపరిచిన మంత్రి పొన్నం ప్రభాకర్ని మంత్రి శాఖ నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం ఒక్క మంత్రి మాట్లాడిన మాటలతో రెండు కులాల మధ్య తీరని విభేదాలకు దారితీస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు. సహచార మంత్రులను గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అందరి ముందు అవమానపరంగా మాట్లాడడం సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్కు తగునా అంటూ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలు దినదినానికి పెరిగిపోతుండగా రాష్ట్ర మంత్రిగా తన శాఖలో ఎక్కడలేనని సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని వాటన్నిటిని ఎప్పటికప్పుడు పరిష్కార మార్గం చూపించాల్సిన మంత్రి పొన్నం రాజకీయ అవివేకిగా మాట్లాడడం తన మూర్ఖత్వంలో భావించాలన్నారు. అది కూడా మరో సహచర రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ముందు మాట్లాడడం మరో వివేక స్పందనకు దారితీసింది. అనగారిన వర్గాల్లో ఒకరైన మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలపై ఇప్పటి వరకు వ్యతిరేకంగా కానీ ఘాటుగా కానీ మాట్లాడింది లేదంటే మాదిగ జాతి క్రమశిక్షణ ఎంత ఘోరంగా ఉంటుందో ప్రజాస్వామ్యవాదులు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇలాంటి రెచ్చగొట్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న మంత్రిని సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వెనుకేసుకొస్తున్నాడో దళిత మాదిగ జాతికి సమానం చెప్పాలన్నారు. మంత్రిగా తప్పుడు మాటలు మాట్లాడితే ముఖ్యమంత్రిగా బాధ్యత లేదా అంటూ గుర్తు చేశారు. బగ్గుమంటున్న ప్రజాస్వామ్యవాదులు మాదిగ జాతి బిడ్డలను ఆవేశాలకు గురి చేయొద్దన్నారు. మాదిగ మేధావులు మీకన్నా ఎందులో తక్కువ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆర్టీసీ టెండర్లో ఉచిత బస్సు సౌకర్యాలతో అనేక లొసుగులు ఉన్నాయా అని మొదటి నుండి తెలంగాణ వాదులు, మహిళలు ఘోరాతి ఘోరంగా విమర్శను వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆడండ బారలతో తిరుగుతున్న మంత్రుల పట్ల తెలంగాణ ప్రజలు గుర్రుగా ఉన్నారని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాదిగ జాతికి క్షేమపని చెప్పకుంటే క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చెలరేగే ఆస్కారం ఉందని గుర్తు చేశారు. 2009లో మాదిగ హక్కుల పోరాట రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ, ఎస్సీ రిజర్వేషన్ కొరకు గాంధీ భవన్ ముట్టడి చేసిన విషయాన్ని పొన్నం ప్రభాకర్ మర్చిపోద్దని గుర్తు చేశారు. ప్రాణాలకు తెగించడంలో, ఉద్యమాలకు కేంద్ర బిందువుగా నిలవడంలో మాదిగ జాతి సాహసమే వేరని దాన్ని కించపరిచేలా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించలేని అలాంటి పరిస్థితులే మరలా పునరావృతంగా అయితే భరతం పట్టడం ఖాయమని హెచ్చరించారు. మాదిగ జాతిని తట్టుకొని
పొన్నం ప్రభాకర్ స్వేచ్ఛగా ప్రజా కార్యక్రమాలు చేయగలరా అంటూ గుర్తు చేశారు. ఏం చేసినా ఏది మాట్లాడినా ఎలాంటి దురంకారాన్ని ప్రకటించినా మమ్మల్ని ఎవరేం చేయలేరు, ఎవరేం అడగలేరు, ఎవరేం మందలించలేరు అనుకోవడం అవివేకం కాదా అని తెలిపారు. మంత్రి అహంకార స్వభావానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరిస్తున్న కాంగ్రెస్ పార్టీ నేతలకు తప్పకుండా బుద్ధి చెప్తామంటూ హెచ్చరించారు. జాతీయ పార్టీ క్రమశిక్షణకు విఘాతం కలిగిస్తున్న మాటలను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కాంగ్రెస్ పార్టీ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ ఇన్ఛార్జి ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదంటూ హెచ్చరించారు. జాతి మాత్రమే చిన్నదైనప్పటికీ జాతీయ స్థాయి స్వభావాన్ని ప్రజెంటలో ఏమాత్రం తగ్గరనే విషయాన్ని మాదిగ జాతిపై అహంకారంగా మాట్లాడే నేతలు గుర్తించాలన్నారు. రాక వచ్చిన మంత్రి పదవిపై గిన్ని కుట్రలు చేస్తున్నారంటూ హెచ్చరించారు. జాతిని అవమానిస్తే చూస్తూ ఊరుకుంటామనుకోవడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదన్నారు. తెలంగాణ రాష్ట్రాల ప్రజాపాలన పేరు మీద ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని, అహంకార ఆధిపత్యానికి ఆత్మగౌరవ పోరాటాలకు మధ్య జరుగుతున్న రాజకీయ పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారని సంగతిని మర్చిపోతున్నారు. 10 మందికి మేలు చేసే ప్రజాస్వామ్యవాదులుగా నిలిచిపోవాల్సిన మంత్రులు విచ్చలవిడి మాటలతో ప్రజలు రెచ్చగొడుతూ ప్రజాపాలనకు విఘాతం కలిగిస్తూ ప్రజాస్వామ్యవాదులుగా చలమని అవుతుండడం తెలంగాణ ప్రజలు సూక్ష్మంగా పసిగడుతున్నారని తెలిపారు. ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అనుకునే సోయలేని మాటలను నుండి బయటకు రావాలని సూచించారు. మంత్రి పదవులు హోదాకు గౌరవాన్ని నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. అది అధికారపు అహంకారపు ఎంతకాలం నిలవదని నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుంది అనుకోవడం పచ్చి పొరపాటు అన్నారు. కులాల మధ్య చిచ్చులు పెట్టి గొడవలు రేపే ప్రయత్నం చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ తక్షణమే తన పదజాలను, తన స్వభావాన్ని, తన మాటలను సవరించుకోవాలని, లేదంటే అదే స్థాయిలో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కులాల మధ్య రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇకపై సహించాలి అని తెలిపారు. మంత్రి శాఖ హోదాలో పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రజలకు చేసిన మేలుపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు రిజర్వేషన్ అణచివేయబడుతుంటే వాటిని పరిరక్షించాల్సిన బాధ్యతాయుతమైన హోదాలో ఉండి గుమ్మనడం ప్రభుత్వానికి ప్రత్యక్షంగా సహకరించిన సిగ్గు అనిపించడం లేదా అంటూ నిలదీసిన నేపథ్యం ఉంది. నేను ఎందుకు అంత చెప్తున్నంటే, ఒక మంత్రి పైన అహంకారపు మాటలు మాట్లాడినటువంటి పొన్నం ప్రభాకర్ నిజంగా మధుయాష్కి గౌడ్ ఇక్కడ గెలిచి ఉంటే పొన్నం ప్రభాకర్కి మంత్రి పదవి వచ్చేదే కాదు. మధుయాష్కి గౌడ్ గెలిచి ఉంటే ఇలా పొన్నం ప్రభాకర్ గారికి ఇలా ఎమ్మెల్యే హోదాలు ఉండేవాడే. మధుయాష్కి గౌడ్ ఓడిపోవడం, పొన్నం ప్రభాకర్ గౌడ్కి మంత్రి పదవి రావడం, అక్కడ ఉన్నటువంటి గౌడ్ సామాజిక వర్గానికి న్యాయం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి గారు ఇలా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన తట్టుకొని నిలబడి ఇలా ఆత్మగౌరవంతో ఒక మాదిగ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చి ఆ గౌరవాన్ని పెంపొందించే విధంగా తనదైన ముద్ర వేసుకుంటూ ఇలా సమాజానికి చేదోడు వాదోడుగా 24 గంటలు పనిచేస్తున్నటువంటి మంత్రి పైన ఇలా ఈ మంత్రి గారు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఇక్కడ ఉన్నటువంటి గౌడ్ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రి విషయంలో ఇలా మాదిగలకును గౌడ్ సామాజిక వర్గానికి మంచం పొత్తు, కంచం పొత్తు, అన్ని పొత్తులు ఉంటాయి. ఇలా ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి పోతే, మహారాష్ట్రలో పోతే, ఇలా ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి గౌడ్స్ కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అక్కడ బీసీలు కూడా ఎస్సీలుగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీలు కొన్ని చోట్ల బీసీలుగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే మనందరినీ కూడా బహుజన్ అనేటువంటి నినాదం అంటారు. మనందరినీ సబ్బండ కులాలు, సబ్బండ జాతులు ఒకటైనప్పటికీ బహుజనులుగా పేరు మనం మోస్తున్నాము. ఇలా ఉన్నటువంటి రామ్నాథ్ కోవింద్ కూడా ఇక్కడ దళిత బిడ్డగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కానీ అక్కడ ఆయన ఒక ఇక్కడ బీసీ బిడ్డగా ఉన్నాడు, అక్కడ ఆయన ఒక ముదిరాజు బిడ్డగా ఉన్నాడు. మరి ఇక్కడికి వస్తే తెలుగు రాష్ట్రాలకు వస్తే ఒక దళిత బిడ్డ, తెలుగు రాష్ట్రాలకు వస్తే ఒక బీసీ బిడ్డ, ఒక ముదిరాజు బిడ్డ, అక్కడికి పోతే మాజీ రాష్ట్రపతి, అక్కడ ఏంది అక్కడ ఒక దళిత బిడ్డ. ఇలా ముర్మా గారిది ఇలా షెడ్యూల్ కులాలకు సంబంధించిన నేపథ్యం. నేను ఎందుకు ఇవన్నీ చెప్తానంటే మనందరినీ కూడా బహుజనులు అంటారు. మరి బహుజనులు అన్నప్పుడు అందరిది ఒకే ప్లేట్. ఇప్పుడున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం కూడా వాళ్ళు కూడా శూద్రులే, వాళ్ళని కూడా శూద్రులే అంటారు. ఇక్కడ కులాలు మతాలు ఏది లేదు, అందరూ ఒకే జాతికి సంబంధించిన వ్యక్తులు శూద్రులు. రెడ్డి సామాజిక వర్గాన్ని మోలుకుంటే కింది ఏదైతే సామాజిక వర్గాలు వాళ్ళందరూ కూడా శూద్రులే. ఈ అందరూ మనం ఒకటే, వీళ్ళందరూ కూడా శూద్రులుగా వర్ణించిన నేపథ్యం ఉంది. ఇలా ఉన్నటువంటి బహుజనులుగా చెప్పుకున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ బహుజన్ నినాదము ఎంత బలంగా ఉన్నదో ఈ బహుజన మంత్రి ఇంకో బహుజన్ని ఎందుకు ప్రేమించలేకపోయిందో అర్థం కాని పరిస్థితి. వెంటనే పొన్నం ప్రభాకర్ అన్న
నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి. లేదంటే రాబోయే రోజుల్లో ఈ ఎన్నికలకు నిజంగా మీరు ఎప్పుడు కూడా ఎక్కడ పోటీ చేసినా కూడా ఈ వీడియోలు ఎప్పటికీ ఉంటాయి. ఈ వీడియోలు ఉన్నంత కాలం నిన్ను ఎప్పటికీ కూడా నేను వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పి నీ తప్పును తెలుసుకొని నీ నోరు జారినంటావా, లేకపోతే నువ్వు ఏమన్నా అనుకుంటావా, నోరు జారిందనుకొని తప్పైంది ఏదో అనకన్నా అన్నాను, ఎవరు నిన్ను కోపంతో అన్నానని నువ్వు చెప్పకపోతే మాదిగలు ఆగ్రహానికి గురిగాక తప్పదు. ఏ అయితే కాంగ్రెస్ భవన్ని ముట్టడించి 2009లో కాంగ్రెస్ భవన్ ముట్టడించి నానా హంగామా చేసినటువంటి సందర్భం కూడా ఓన్లీ మాదిగ జాతికే తెలుసు. మాదిగ జాతి ఆగ్రహానికి గురిగాక ముందుకే నువ్వు రోడ్ల మీదకి ఎక్కడ తిరిగినా ఎక్కడ నువ్వు మాట్లాడినా నిన్ను వెంటాడతారు. వెంటనే నువ్వు క్షమాపణ చెప్పి ఆ మంత్రి గారికి చెప్పాల్సిన అవసరం ఉన్నటువంటి నేపథ్యం ఉంది. పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా.